అయితే మీ నాన్నగారు స్వయాన రచయిత అయ్యుండి మీరు మీ సినిమాలకు పాటలు రాశారు ఆయన? రాశారు. నాన్నగారు గోల్కొండ హై స్కూల్లో పాట రాశారు, తర్వాత సమ్మోహనంలో పాట రాశారు, మనసైనదేదో. ఆ తర్వాత అంతకుముందు ఆ తర్వాతలో పాట రాశారు. అంటే ఎలా ఉండేదంటే కొంచెం నాన్నగారి చేత రాయించుకోవడం అంటే అదొక ఇబ్బంది ఉండేది నాకు. ఎందుకంటే కొన్ని మనం చెప్పడానికి ఇబ్బంది ఉండేది. నాన్నగారు ఒక అనుభూతి వాదాల్లోంచి వచ్చిన వ్యక్తి, కొంచెం ఇమేజ్ని కొంచెం ఆబ్స్ట్రాక్ట్గా ఉంటుంది మా నాన్నగారిది. శాస్త్రి గారిలో ఇమేజ్లో స్పష్టంగా ఉంటుంది. అందుకు నేను కొంచెం బేసిక్ భయపడేవాడిని నాన్నగారిని. తర్వాత నాకు కాదు రాయించాలన్నప్పుడు చాలా అద్భుతమైన పాట రాశారు. మన గోల్కొండ హై స్కూల్ టైటిల్ సాంగ్ మా నాన్నగారు రాశారు. తర్వాత మనసైనదేదో కూడా అప్పుడు శాస్త్రి గారు బిజీ అయితే, యాక్చువల్లీ సమ్మోహనం ఆల్మోస్ట్ అన్ని పాటలు శాస్త్రి గారు రాయాలి. ఆయన విపరీతమైన బిజీగా ఉండడం వల్ల ఊహలు ఊరిగే ఒకటే రాశారు. తర్వాత రామ్జో గారు 2 రాశారు అండ్ ఒకటి నాన్నగారు రాశారు. కానీ మా నాన్నగారికి మన శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇంక నేనెందుకు అనేంత ఇష్టం. ఆయన చాలా గొప్ప రచయితరా, ఆయన రాస్తే ఇంకా హాయిగా నువ్వు అని అనేవారు ఎప్పుడైనా నేను అన్నా కూడా. తర్వాత నాన్నగారు అంటే శాస్త్రి గారికి చాలా ఇష్టం. ఆయన రచనలు అన్న, ఆయన కవిత్వం అన్న కూడా చాలా ఇష్టం. 1-2 సార్లు నాతో చలోక్తిగా అన్నారు కూడా, ఏంటి ఆయన ఉన్నారు కదా ఆయన చేత కూడా వద్దులేండి అంటే ఆయన అనేవాడు, ఏదో అడుగుతున్నాను లేండి అది అని చెప్పి తప్పించుకునేవాడిని. కానీ ఆయన చాలా ఇష్టపడేవారు. అండ్ నాన్నగారు కూడా ఆయన చాలా ఇష్టం ఉండాలి. అది అసలు అది మా ఇంట్లో పెద్ద ఇష్యూనే కాదు. ఆయన రాసిన ప్రతి పాట ముందు నాన్నగారికి వినిపించేవాడిని. అద్భుతం అని చాలా ఆస్వాదించేవారు. అప్పుడప్పుడు ఫోన్ కూడా చేసి అభినందించేవారు. మీరు కాబట్టి ఇలా రాయగలిగారని. నాన్నగారు మెచ్చుకుంటే చాలా ఆనందపడేవారు శాస్త్రి గారు.